జానారెడ్డి సర్వే అంటున్నారు, రేవంత్ రెడ్డి సర్వే అంటున్నారు, మొత్తానికి రెడ్ల సర్వే అంటున్నారు. సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే నిర్వహించి బీసీల లెక్క తేల్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే 51% ఉన్న బీసీలు 46% ఎట్లా తగ్గారు 10 ఏళ్లలో? చాలా సుదీర్ఘ కాలం నుంచి ముస్లిమ్స్ చాలా మంది బీసీబీలో ఉంటారు. తర్వాత రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత బీసీఈ రిజర్వేషన్ తీసుకొచ్చి ఇంకా కొన్ని ముస్లిం కులాలు కూడా బీసీలో చేర్చిన సందర్భం చూపిస్తా. దాన్ని మతంలో ఒకసారి గతంలో చూసినా బీసీ ముస్లింలను ఎప్పుడైనా చూసినా? అరే నేను ముస్లింలు ఉంటారు. అరే బీసీబీలు ఉంటారు, ఒకసారి చెక్ చేసుకోండి మీరు. అరే బీసీబీలో ఉంటారు, ఇది నేను చెప్పింది కాదు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నట్టున్నాడు. ఆ బయట ఇప్పుడు వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. ఆధార్ కార్డు ఒకసారి వచ్చిన తర్వాత నీకు ఎంత భూమి ఉందో ఆధార్ కార్డు కొట్టేది తెలిసిపోతుంది కదా. నాకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతుండో కడతలేదు పాన్ కార్డుతో తెలిసిపోతుంది కదా. ఒక్క రోజు అందరు బెదిరించారు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు, మీరు ఇవ్వకపోతే. రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్నను ముందు పెట్టి నల్గొండ రెడ్లను కావచ్చు, ఖమ్మంలో ఉన్న కీలక నేతల్ని కట్ చేయడానికి మల్లన్న ఒక రేవంత్ వదిన బాణం లాగా చూపిస్తున్నారు కొంతమంది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కాదు. మరి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఓసీలు ఉన్నప్పుడు ఎవరైతారు ముఖ్యమంత్రి? వాళ్ళే అవుతారు కదా. రేవంత్ అన్న కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, వాళ్ళందరూ ఒప్పుకోవాలి. మనం ఇప్పుడు మల్లన్న సీట్ ఖాళీ అయితే అద్దంకి దింపే ఛాన్సెస్ ఉన్నాయి. 100% అద్దంకే పోటీ చేస్తాడు అక్కడ. ఆయన అంతటా ఆయన రిజైన్ చేసే ఆయన ఏం చేస్తాడో తెలియదు. 12వ తారీఖు వరకు టైం ఇచ్చిరు. నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించినటువంటి కులగణన సర్వేపై తెలంగాణలో పెద్ద దుమారమే రేపుతుంది. సొంత పార్టీ నేతలే ఈ కులగణన సర్వేని ఆ పత్రాలను చించిపడేస్తున్నారు. ఎవరో కాదు, మీకు అందరికీ తెలుసు, తీన్మార్ మల్లన్న. ఆయనపై త్వరలో యాక్షన్ తీసుకోబోతుందంట కాంగ్రెస్ పార్టీ. కులగణన సర్వే బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి బీసీ సంఘాలు ఒకవైపు మండిపడుతున్నాయి. వరుస ప్రెస్ మీట్లు కూడా బీసీ సంఘాలు పెడుతున్నాయి. ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు, జాజుల శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు, పార్టీలకు అతీతంగా బీసీ నాయకులందరూ కూడా ఈ కులగణన సర్వేపై పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఏం జరిగింది అసలు? కులగణన సర్వే పూర్తి స్థాయిలో బీసీలకు న్యాయం జరిగేలా చేసిర్రా? రెడ్ల పార్టీ అనే ముద్ర కాంగ్రెస్ పార్టీపై ఉందని చెప్పి చాలామంది మాట్లాడుకుంటారు. ఇవన్నీ డీప్గా డిస్కస్ చేద్దాం మనం. నాతో పాటు చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి జనరల్ సెక్రటరీ టీపీసీసీ. నమస్తే చరణ్ గారు. నమస్తే. కులగణన సర్వే మీ పార్టీ ఎమ్మెల్సీ చించిపడేసిండు అంటే దేనికి పనికిరాదు ఇది. జానారెడ్డి సర్వే అంటున్నారు, రేవంత్ రెడ్డి సర్వే అంటున్నారు, మొత్తానికి రెడ్ల సర్వే అంటున్నారు. ఏంది మరి? కాంగ్రెస్ పార్టీలో చాలా మంది బీసీలు ఉన్నారు. ఆయన కూడా బీసా? మరి మేమంతా కాదా? మేమంతా ఏ పార్టీలో ఉన్నాం? మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కదా. మేము బీసీలమే కదా. అదే కదా, మేము బీసీలము. కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నది. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే నిర్వహించి బీసీల లెక్క తేల్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే స్వాగతించాల్సింది పోయి చింపేసి ఏమొస్తుంది? ఇప్పుడు నోటి లెక్కలతో చెప్పొచ్చు మనం. లెక్కలు క్యాలిక్యులేషన్ వేసుకొని ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నోటి లెక్కలు 51% ఉన్న బీసీలు 46% ఎట్లా తగ్గారు 10 ఏళ్లలో? బీసీలు అంటే తగ్గిర్రా, ఓన్లీ రెడ్లే పెరిగిరా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు అదే వస్తుంది. జనాలు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో బీసీబీలా దూదేగులోళ్ళు వాళ్ళు ఉండేది తెలుసా? ఇప్పుడే కాదు, సమైక్య రాష్ట్రంలో ఉన్నారు. చాలా సుదీర్ఘ కాలం నుంచి ముస్లిమ్స్ చాలా మంది బీసీబీలో ఉంటారు. తర్వాత రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత బీసీఈ రిజర్వేషన్ తీసుకొచ్చి ఇంకా కొన్ని ముస్లిం కులాలు కూడా బీసీలో చేర్చిన సందర్భం. అనవసరంగా ఏంటంటే ఇప్పుడు 56% బీసీలు చూపించారు. ముస్లిమ్స్ అంటే వాళ్ళకు మతాన్ని అనేది వాళ్ళ మతం కాబట్టి దాన్ని ఏదో చూపిస్తా. దాన్ని మతంలో ఒకసారి గతంలో చూసినా బీసీ ముస్లింలను ఎప్పుడైనా చూసినా? అరే నేను ముస్లింలు ఉంటారు. అరే బీసీబీలు ఉంటారు, ఒకసారి చెక్ చేసుకోండి మీరు. అరే బీసీబీలో ఉంటారు, ఇది నేను చెప్పింది కాదు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నాతో పాటు చాలా మంది చదువుకున్నారు, వాళ్ళు బీసీబీలు వస్తారు. దుద్యోగులంతా బీసీబీ వస్తారు కదా. అనవసరంగా ఏంటంటే ఇదే వచ్చింది సమస్య. ఎస్టీలో లేకపోతే ఇంకో కేటగిరీలో కూడా ఇట్లనే బి కేటగిరీ. ఇవాళ కాదు, 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ముస్లింలలో ఉన్నటువంటి కొన్ని తెగలు బీసీబీలో ఉన్నాయి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు బీసీఈ తీసుకొచ్చి 5% ఇస్తే సుప్రీంకోర్టు కొట్టేస్తే 4% చేశారు. దాంట్లో చాలా కులాలు వచ్చాయి. తర్వాత ఈబీసీలో కొన్ని ముస్లిం కులాలు వస్తాయి. ఇక్కడ ఏంటంటే ప్రజల్ని తప్పుదారి పడిచిపోయి. ఇంకొకటి, ఓసీలు అంటే రెడ్ ఒక్కలే కాదు. ఓసీలు అంటే రెడ్లు, కమ్మలు, వెలమలు,
వైశ్యాసు, బ్రాహ్మణ్ క్షత్రియులు, బ్రాహ్మణులు, రాజస్థానీలు, గుజరాతీలు, మార్వాడీసు, ఇన్ని మంది ఉంటే ఆ తర్వాత కాపులు, తర్వాత ముస్లింలో ఉన్నటువంటి కొంతమంది, ఇంతమంది ఓసీలు వస్తారు. ఓన్లీ ఓసీలు అంటే రెడ్ లోకలే కాదు కదా, అంటే ఏమనంటే రెడ్ల ఎక్కువ చూపించారు. ఇంకొకటి కాకి లెక్కలు చెప్పుడు కాకుండా మళ్ళీ సింపుల్ లాజిక్ ఏంటంటే ఎక్కడన్నా 10 ఏండ్లలో జనాభా పెరుగుతుంది కానీ తగ్గదు కదా అంటున్నా. అది బీసీ వాళ్ళు ఎందుకు ఇప్పుడు తగ్గిన ఎక్కడుంది బీసీల లెక్క? మీరు చెప్పండి, ఎక్కడైనా ఒక అధికారికంగా బీసీలకి ఇంతమంది ఉన్న లెక్క ఉందా? లెక్క పత్రం లేకుండా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక ఓసీ అయి ఉండి ఒక ఓసీ అయి ఉండి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మీలాంటి చరణ్ కౌశిక్ యాదవ్లో లేకపోతే బీసీ నాయకులు చాలా మంది ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ పీపుల్ బీసీలే ఉన్నారు. మెజారిటీ అనేది ఎందుకు వచ్చింది అంటే నీకు 50% కంటే ఎక్కువ ఉంటేనే కదా మెజారిటీ అనే పదం. మెజారిటీ ఇప్పుడు మెజారిటీ లేకపోతే తక్కువ ఉన్నారా? ఎందుకు నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంటు స్వయాన పార్లమెంట్ లో 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఓన్లీ వీళ్ళే 90% ఉండమని చెప్పి మీ నాయకుడు మాట్లాడలేదా? ఇప్పుడు లేదని చెప్పింది ఎవరు? మీరు బీసీ కాదే, బీసీలు 56% ఉన్నారు కదా, బీసీలు 56%. అరే ఎక్కడ మరి 56% బీసీలు ఉంటే 17% ఎస్సీలు ఉన్నారు. చూస్తే ఎంత అయింది? 66, 7. అదే ఏంది ఎస్సీలు కాదు బీసీలు ఒకటే. మన ఇచ్చింది ఏంది సమగ్ర కుటుంబ సర్వేలో 56% బీసీలు, 17% ఎస్సీలు, 10% 10.1. తప్పు. ముస్లింలు కలపకుండా ఇచ్చింది ఒకటి ఇచ్చిర్రు, ముస్లింలు కలిపి ఒకటి ఇచ్చిర్రు. నువ్వు బీసీ నేను చెప్పుడు కాదు, నేను కాకి లెక్కలు చెప్తలేము. మీరు వాస్తవాలు దయచేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం తీర్మానం మల్లనైనా బీ సంఘాలను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వాస్తవాలు చెప్పండి. ఇంకొకటి, దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా బీసీలకు ఒక లెక్క లేదండి. లెక్కలేని బీసీలని వాస్తవం చెప్ప ఒక ఓసీ సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ కూడా ఓసీలు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా వాళ్ళంతా కలిసి మనకు సపోర్ట్ చేసినప్పుడు మనం అంగీకరించాల్సిపోయి అనవసరంగా ఒక లెక్క స్టార్ట్ అయింది. మనకు మన రికార్డు ఒకటి మొదలైంది ఇక్కడనే. మొదటిగా రికార్డు 4వ తారీఖు ఫిబ్రవరి 4, 2025 నాడు బీసీల లెక్క స్టార్ట్ అయింది ఇక్కడ. తర్వాత ఎక్కడ లెక్క ఉంది? ఎక్కడున్నది మీరు చెప్పండి. ఎక్కడున్నారు? అరే చెప్పుడు, నేను చెప్పేది వినండి. మెజార్టీ బీసీలు ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు. ఇప్పుడు బీసీలు 56% ఉన్నారు. రాష్ట్రంలో అందరికన్నా అత్యధిక బీసీలే కదా. వేరే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో కలిపి. అరే అన్న, నేను విషయం అర్థం, మీరు చెప్పింది వాస్తవం, నేను చెప్పేది ఇక్కడ అబద్ధం కాదు. మీరు చెక్ చేసుకోండి మీరు కాలేజ్ రికార్డులలో. ఇప్పుడు కాదు, ఒక రిటైర్ ఎంఆర్ఓనో ఎండిఓనో ఎవరినో అడగండి మీరు. బీసీబీలో ముస్లిమ్స్ దూదేగులో వాళ్ళంతా ఉన్నారా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకోటి కూడా చెప్తా ఉన్నావు, మైనార్టీలకు ఇచ్చింది 4% రిజర్వేషన్ అంటే 5 వేసుకోండి. ఇప్పుడు ఎంత ఇచ్చిన 56%, 5 పోతే 51% బీసీలు ఉన్నారు కదా. ఎక్కడ లేరు మరి బీసీలు? అరే ఏమై ఊ అంటే బీసీ లేరని చెప్పేసి అనవసరంగా తప్పుదారి పట్టించే ప్రయత్నం తీర్మానం వల్లనైనా బీసీ సంఘాలైనా ఇంకెవరైనా కూడా. బీసీలకు ఒక రికార్డు స్టార్ట్ అయింది. 2011లో జనగణన జరిగితే అలా ఎస్సీ ఎస్టీలో మాత్రం రికార్డు ఉన్నది. బీసీల రికార్డు ఎక్కడ లేదు కదా. మహిళలు ఉంటుంది, పురుషులు ఉంటుంది, అంతే కదా. బీసీల లెక్కలే కాదు, మహిళలు పురుషులు ఉంటే ట్రాన్స్జెండర్ లెక్క తెలిసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓసీల లెక్క అంటే ఓసీలలో బీసీలను యాడ్ చేసేవాళ్ళు గతంలో. ఎస్సీ ఎస్టీలు వదిలేస్తే మిగతాది ఓసీలలో ఉండేది. ఇప్పుడు ఓసీల లెక్క తెలిసింది, బీసీల లెక్క తెలిసింది. మహిళలు, మైనార్టీలు, తర్వాత పురుషులు, ట్రాన్స్జెండర్స్, ఇవన్నీ అందరి లెక్కలు కూలంకషంగా తెలిస్తే మళ్ళీ ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఎస్సీ వర్గీకరణ ఎప్పటి సుదీర్ఘ 30 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు కనీసం అప్డేట్ దాఖలు చేసి సుప్రీంకోర్టులో మాట్లాడుతుండు అంటే ఆయనకు ఒక వ్యక్తిగత అన్న కాంగ్రెస్ పార్టీలో కాదండి ఉంది అనుకుందాం. నేను కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది బీసీ నాయకులు మాట్లాడుతున్నారు. బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ఎవరైనా మీ చైర్మన్ ఎవరైనా ఎవరున్నారు? ఇప్పుడు ఎవరు చైర్మన్ మాట్లాడింది? ఎవరు మాట్లాడారు? తెలుసు కదా, ఎవరు నిరంజన్ గారు మాట్లాడారు. ఇప్పుడు దయచేసి నేను బీసీ, నేను యాదవ్ని, మా క్యాస్ట్ 50 లక్షలు ఉంది, మరి ఏదో తక్కువ చూపించారని చెప్తే నాకు 50 లక్షలు అనేది నాకు లెక్క ఉందా? నేను అంటా ఏ కులంలోనైనా మీటింగ్ పెడితే 50 లక్షలు 30 లక్షలు అంటారు. నా లెక్క నాకు తెలియదు కదా. నా లెక్క నేనే తెలిసి ఉండి ఇప్పుడు సపోజ్ మాకు ఇప్పుడు లెక్క ఇచ్చిరనుకో, వచ్చేసారి మాది ఎందుకు తగ్గిందంటే ఒక అర్థం ఉంది. అసలు నా లెక్కనే తెలియనప్పుడు నేను 50 లక్షలు మాది 50 ఉందంటే 50 లక్షలు నేను చెప్పింది నేను నోటి మాట చెల్తుందా చెప్పండి మీరు. సర్వే పూర్తి స్థాయిలో జరిగిందంటారా? అరే కులగణన సర్వే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఇంటికి కులగణన సర్వే దయచేసి మీరు అని చెప్పి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. 3.5% మంది ఇవ్వలేదు అనేది చెప్పారు. అదొకటి కూడా చెప్తా ఉన్నా. 2 కేంద్ర ప్రభుత్వం 2011 చేసినటువంటి సర్వే కూడా ఎవరు చేస్తారండి? అధికారులుగా చేసేది మీరు చెప్పండి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి కుటుంబమో, కేసీఆర్ గారి కుటుంబమో, రేవంత్ రెడ్డి కుటుంబమో మనం కాదు. అరే అట్లా ఉండ తప్పు, అధికారులే చేస్తారు. అది కూడా ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో చేస్తారు. ఆ ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 90,000 మంది ఎమ్యూనరేటర్లు
తర్వాత దాదాపు ఏమంటారు డేటాను ఎనాలిసిస్ చేసి అంతా క్రోడీకరిస్తానికి దాదాపు 30 రోజులు పట్టింది. 160 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అదే కాకుండా 50 రోజులు కేసీఆర్ గారు ఒక రోజు చేసిందేమో కరెక్టు, ఆ ఒక రోజు చేసి కూడా బయట పెట్టలే. ఒక కుటుంబం కోసం చేసుకున్నట్టు సర్వేనేమో కరెక్ట్ అవుతుంది. కనీసం కేసీఆర్ గారు మరి ఎందుకు ఇవ్వలే వివరాలు? కేటీఆర్ ఎందుకు ఇవ్వలే? హరీష్ రావు ఎందుకు ఇవ్వలే? డికేఆర్ని ఎందుకు ఇవ్వలే? ఈ నలుగురు ఇవ్వలేదు, మరి నలుగురు ఎందుకు మాట్లాడరు? రైట్, అదే పాయింట్కి వద్దాం. గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నట్టున్నాడు. ఆ బయట ఇప్పుడు వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. వ్యక్తిగత వివరాలు గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వాలి? మన భూమి ఎంత ఉంది, మన బ్యాంకులో డబ్బులు ఎంత ఉన్నాయి, మన పాన్ కార్డ్ నెంబర్ ఏంది, మన ఆధార్ కార్డు ఏంది, మన ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఇవన్నీ వ్యక్తిగత వివరాలు గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గతంలో బయట వైరల్ చేస్తున్నారు. ఆ రోజు వేరు, ఈ రోజు వేరు. ఇది 2025. ఇప్పుడు నీకు ఆధార్ కార్డు ఉందండి. ఆధార్ కార్డు ఒకసారి వచ్చిన తర్వాత నీకు ఎంత భూమి ఉందో ఆధార్ కార్డు కొట్టేది తెలిసిపోతుంది కదా. నాకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటా కడతలేదు పాన్ కార్డుతో తెలిసిపోతుంది కదా. ఆనాడికి ఈనాడు టెక్నాలజీ మారింది బాస్. ఆనాడు అందరూ ఫేస్బుక్ లేదు, వాట్సాప్ లేదు, యూట్యూబ్ లేదు. ఆనాడు అందరు టీవీలలో చూసేటోళ్ళు, అంతకుముందు రేడియో లేనట్టులు. రేడియో తర్వాత టీవీ, తర్వాత ఇప్పుడు ఏమైంది మొబైల్లో చూస్తారు. ₹1,00,000 టీవీ ఉన్నా కూడా పక్కకు పెట్టేసి మొబైల్లో చూస్తారు. మరి ఎట్లా చూస్తారు అంటే ఏం చెప్తాం మనం? టెక్నాలజీ మారింది, నువ్వు ఇవ్వకుండా తెలిసిపోతుంది. నేను సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు నేను కూడా అన్ని డాక్యుమెంట్లను చూపించిన. ఒక్కరోజు అందరు బెదిరించారు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు. మీరు ఇవ్వకపోతే ఏమో జరిగిపోతుంది, మీ ఆస్తులు పోతే అది పోతుంది అంటే అందరూ ఇచ్చిరు. ఇక్కడ తెలంగాణ కూడా ఎందుకు తగ్గిందో కూడా నేను చెప్తున్నా. తెలంగాణ నుంచి 7 మండలాలు ఆంధ్ర పోయినాయి. ఫస్ట్ బీసీ, నాట్ ఓన్లీ బీసీ, అందరిది కూడా చెప్తున్నా నేను. తెలంగాణ నుంచి ఆంధ్రకు 7 మండలాలు పోయినాయి కదా. ఒకటి ఆనాడు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు నీకు ఒక మహబూబ్నగర్ జిల్లాలోనే బాంబే వలస కార్మికులు 2 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు ఆ 2 లక్షలకు సంబంధించినటువంటి డేటా రాలేదు. అదే కాకుండా ఊళ్ళలో ఉన్న పిల్లలంతా కూడా ఈ 2014 తర్వాత మైగ్రేషన్ బాగా పెరిగింది తెలంగాణకి. అందరు కూడా పిల్లలు హైదరాబాద్కి వచ్చి చదువుకుంటున్నారు, అందరు హాస్టల్లో ఉంటున్నారు. వారికి సంబంధించినటువంటి కొంత రికార్డులు ఎంటర్ కాలేదు. అదే కాకుండా 3.5% కొన్ని అది కుటుంబాలు గుర్తించినప్పుడు వాళ్ళు సమాచారం ఇవ్వలేదు. ఇట్లా కొన్ని ప్రత్యేక ఇంకోటి కొంతమంది విదేశాల్లో ఉన్నారు, విదేశాలు కూడా ఎక్కువ మంది తెలంగాణ నుంచి పోతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ రకరకాల ఫ్యాక్టర్స్, ఒక ఫ్యాక్టర్ తోటే ఓబీసీలో తక్కువ చేసిరు అంటే ఒక మంచి కార్యాన్ని మంచి అని చెప్పకుండా చెడును ప్రచారం చేసే ప్రయత్నం దయచేసి ఎవరైనా మానుకోవాలి. నేనైనా మీరైనా ఎవరైనా. ఇంకోటి తీర్మానం 20 వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? మీ పార్టీ ఎమ్మెల్సీ రెడ్లను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. మెజార్టీ రెడ్లు కూడా మీ పార్టీలోనే ఉన్నారు, కీలక పదవుల్లో ఉన్నారు. ఇప్పుడు రెడ్లు ఎవరైనా నేనేమంటున్నా ఎట్లా? ఇప్పుడు నేను 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నా. నేను ఎన్ఎస్ఏ నుంచి ఉన్నా. నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జాయింట్ సెక్రటరీ చేసిన. నేను 5 మంది పీసీ పేరుతో పనిచేసిన. మరి నాకేమైనా ఇచ్చిరా? మేము వస్తే ప్రచార కమిటీ కన్వీనర్ ఇచ్చారు. ఎలక్షన్ల ముందు రాని ప్రచార కమిటీ కన్వీనర్ మళ్ళీ తర్వాత ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే ఎమ్మెల్సీ అవుతుంది. ఎమ్మెల్సీ పదవి తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం దయచేసి చేస్తే ఎవరన్నా హర్షిస్తారా? మీరు చెప్పండి. అసలు ఎవరన్నా చెప్పండి, కులగాన్ని ఇంతవరకు ఎవరైనా చేశారా? కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మరి కేసీఆర్ గారు చేయనప్పుడు కేసీఆర్ గారు ఎట్లా మంచోడు అయ్యిండు, కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెడ్డదైంది అంటుడు కదా. కేసీఆర్ చేసిన సర్వే బాగుందని చెప్పేసి మళ్ళా మాట్లాడితే సమాజం హర్షిస్తుందా? మంచిని మంచి, చెడుని చెడు, వాస్తవాలు మాట్లాడండి. ఎవరు చేయని సాహసోపేత నిర్ణయం ఒక ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చేసినప్పుడు, రేవంత్ రెడ్డి గారితో పాటు సహచర ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రం చాలా మంది రెడ్డిస్ ఉన్నారు. వాళ్ళని అవమానపరిచే విధంగా అంతా ఒప్పుకునే కదా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బయట పెట్టింది. నువ్వు రాహుల్ గాంధీ గారి మాట కట్టుబడి ఉండి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటే దాన్ని స్వాగతించాల్సింది పోయి రేవంత్ రెడ్డి గారిని తిడతావు, రెడ్లను తిడితివి, వెలమలను తిడితివి, ఇష్టం నోటికి ఏదో వస్తుంది మాట్లాడితే. బీసీలను పేరు మీద నువ్వు రాజకీయం చేసే ప్రయత్నం, సొంత రాజకీయం చేసుకుని మాకు అభ్యంతరం ఏం లేదు. మా నాయకుడు రాహుల్ గాంధీ అనవసరంగా మీరు మా నాయకుడు రాహుల్ ఎక్కడ రాహుల్ గాంధీ మీ నాయకుడే నాకు అర్థం కాకడతా. మీకు ఒక్కడికే నాయకుడా? నాకు కాదా నాయకుడు? మాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు అసలు తెలుసా? అసలు కాదండి, అసలు నాయకుడు ఎవరండి? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? జాతీయ స్థాయిలో ఖర్గే గారు. తెలంగాణలో ఎవరు? మహేష్ కుమార్ గౌడ్. అంటే మహేష్ కుమార్ గౌడ్ బీసీ కాబట్టి నీకు లెక్కలేదు, ఎస్సీ సంబంధించి ఖర్గే గారు కాబట్టి లెక్కలేదా మీకు? అంటే నువ్వు వేరే వాళ్ళని, నిన్నేమో బీసీ అని చెప్పి రెస్పెక్ట్ చేయాలా? ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ని రెస్పెక్ట్ చేయవు, అక్కడ ఖర్గే గారిని రెస్పెక్ట్ చేయవు. అర్థం ఉందా? రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ పక్ష నేత, లోక్సభలో గతంలో మాజీ ఏఐసిసి అధ్యక్షులు, మేము ఒప్పుకుంటాం కరెక్టే. మరి వీళ్ళు అంటే ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం, ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం. సరే, మల్లన్నకు వచ్చే వ్యక్తిగత అంశాలు ఏమున్నాయి ఇందులో? అంటే వ్యక్తిగతమైన రాజకీయ లాభం ఏమన్నా? నేను ఒకటి చెప్పనా, మాట్లాడడం వల్ల దీని వెనక రాజకీయం ఉన్నది. ఎవరికైనా బీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఆ కండవ చూస్తే అర్థమవుతుంది.
ఆ కండవ చూస్తే అర్థమవుతుంది ఆ ఆ కండవ ఏ clarity కలరు ఉంది కదా. చెప్తున్నా BRS అర్థమవుతుంది లేదు. కదా. దయచేసి వేరే వాళ్ళ ట్రాప్లో పడొద్దని చెప్పేసి నేను కోరుతున్నా మళ్ళా వేరే వాళ్ళు ఎవరు ఎందుకంటే అంటున్నారు? కాంగ్రెస్ పార్టీ గౌరవించింది మీకు. ఓకే. చాలా మంది అరే మా అద్దంకి దగ్గర 2 సార్లు పోటీ చేస్తే అన్నకు టికెట్ ఇవ్వలేదండి. ఎమ్మెల్సీ వచ్చిన వస్తుందన్నారు, ఎమ్మెల్సీ కూడా రాలే. మరి ఆ కాంగ్రెస్ పార్టీలో లేడా? నేనున్నా 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జాయింట్ సెక్రటరీ, తెలంగాణ స్పోక్స్ పర్సన్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, నేను సుదీర్ఘకాలం పనిచేస్తాను. మరి నాకేమి ఇచ్చింది? మేము ఎందుకున్నాం కాంగ్రెస్ పార్టీలో ఉంటే సోషల్ జస్టిస్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో ఉంటే అన్ని కులాలను గౌరవిస్తుంది, అన్ని మతాలను గౌరవిస్తుంది, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని చెప్పి మేము ఉన్నాం కదా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీసీ, ఎస్సీల నుంచి డిప్యూటీ సీఎం బట్టి ఉన్నాడు. అదే రేవంత్ అన్న పీసీ ప్రెసిడెంట్ మన సీఎంగా ఉన్నారు. సీఎం ఓసీ ఉంటే ఎస్సీ డిప్యూటీ సీఎం ఉన్నాడు, బీసీ పీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. స్వేచ్ఛ ఎక్కువైంది అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే ఇప్పుడు బీజేపీలోనో లేకపోతే ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ లోనో మల్లన్న లాంటి ఎమ్మెల్సీలు వాళ్ళ పార్టీలో ఉండి ఇట్లాంటి భయంకరమైన స్టేట్మెంట్లు చేస్తే ఇన్ని రోజులు పార్టీలో ఉంచారు, ఎమ్మటే సస్పెండ్ చేసి పడేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంకా జాప్యం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ. ప్రజాస్వామ్యంలో వాస్తవం చెప్పాలంటే కొన్ని బహిరంగంగా మాట్లాడిన కూడా కాంగ్రెస్ పార్టీ సరే చాలా సంవత్సరాల నుంచి మన పార్టీలో ఉన్నారు కదా, సరే ఆవేదనతోటో కోపంతోటో మాట్లాడతా అనుకుంటాం. ఒకసారి మాట్లాడి 2 సార్లు ఊకే మాట్లాడితే పార్టీ మాట ఎట్లా ఉపేక్షిస్తుంది? కాబట్టి ఈసారి నోటీస్ ఇచ్చారు. నోటీస్కు వారు రిప్లై ఇస్తారా, రిప్లై ఇచ్చిన తర్వాత పార్టీ సంతృప్తి చెందుతుందా లేదా అనేది మొత్తం అధిష్టానం చూసుకుంటుంది. ఒకవేళ ఇవ్వకపోతే, మీ దృష్టికి ఆయన రాకపోతే, మీకు అంటే మీరు సాటిస్ఫై అయ్యే విధంగా ఆయన సమాధానం చెప్పకపోతే ఎట్లాంటి situations ఉంటాయి? పార్టీకి ఒక విధానం ఉంది, పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, పార్టీకి ఒక క్రమశిక్షణ సంఘం ఏసీసీలో ఉన్నది, రాష్ట్ర స్థాయిలో ఏసీసీ మన క్రమశిక్షణ సంఘం ఉన్నది. రాష్ట్రంలో పీసీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నాడు, ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు నడిపిస్తున్నారు. ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు ఎంత ముఖ్యమో పార్టీకి మహేష్ కుమార్ గౌడ్ గారు అంత ముఖ్యం. బీసీలకు సముచిత న్యాయం కాంగ్రెస్ పార్టీ ఇస్తూ ఉంది. దానిలో భాగంగా ఏనాడు జరగంది తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 4వ తారీఖు 2025 తారీఖు నాడు ఒక సాహసోపేతమైన కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 5 మంది బీసీలను పీసీ ప్రెసిడెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అరే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, బీఆర్ఎల్పీ నేత కేసీఆర్ గారు. అట్లాంటి పార్టీ మంచిగా చేసిందట. సమగ్ర కుటుంబ సర్వే ఒక రోజులో చేసింది కరెక్టు. 50 రోజుల పాటు 90,000 మంది ఎన్యూమరేటర్లు, 160 కోట్ల రూపాయలు ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుని పకడ్బందీగా వాస్తవ విషయాలు అన్నీ కూడా గతంలో కేసీఆర్ ఎందుకు బయట పెట్టలే? మరి బయట వాస్తవ విషయాలు బయట లెక్కలే బయట పెట్టలే కదా. అప్పుడు మిమ్మల్ని నిందిస్తున్నాడు కదా, మరి ఎప్పుడు సస్పెండ్ చేయబోతున్నారు? ఇక్కడ ఏం జరగబోతుంది అసలు? మల్లన్న మీ పార్టీలో ఉంటూ ఇంకో చర్చ కూడా ఉంది ఇక్కడ. ఏంటంటే అది బయట ప్రతిపక్ష పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్నను ముందు పెట్టి నల్గొండ రెడ్లను కావచ్చు, ఖమ్మంలో ఉన్న కీలక నేతల్ని కట్ చేయడానికి మల్లన్న ఒక రేవంత్ వదిన బాణం లాగా చూపిస్తున్నారు కొంతమంది. ఇది వాస్తవం ఎట్లా? ఇవన్నీ అనవసరమైనటువంటి యాక్షన్ ప్రచారాలు. తీసుకోకపోతే ఇట్లాంటి అనుమానాలు వస్తుంటాయి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కాదు, వారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ప్రజల చేత ఎన్నుకోబడ్డది ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబడ్డది ముఖ్యమంత్రి గారు. దయచేసి ఎక్కువ మంది ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కువ ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నది వాస్తవమే. మరి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఓసీలు ఉన్నప్పుడు ఎవరైతారు ముఖ్యమంత్రి? వాళ్ళే అవుతారు కదా. ఎందుకు అనవసరంగా ఏంటంటే ప్రజల్ని తప్పుదారి పట్టించొద్దు. కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది, ఏ మాట కామాట. రేవంత్ అన్న ఎందుకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం, పార్టీ పరంగా ఆనాడు రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఖర్గే గారు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని రేవంత్ అన్న తెలంగాణ రాష్ట్రంలో పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఒప్పుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. రేవంత్ అన్న కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, వాళ్ళందరూ ఒప్పుకోవాలి. మనం ఇప్పుడు మల్లన్న సీట్ ఖాళీ అయితే అద్దం కింద దింపే ఛాన్సెస్ ఉన్నాయి. 100% అద్దెకే పోటీ చేస్తాడు. అక్కడ ఆయన అంతటా ఆయన రిజైన్ చేసే ఇక ఆయన ఏం చేస్తాడో తెలియదు. 12వ తారీఖు వరకు టైం ఇచ్చారు. రిప్లై ఇస్తే సంతృప్తి చెందితే ఒకటి. మేమేమంటున్నాం, దయచేసి ఎవరిని కూడా మేమేమంటున్నాం అంటే దయచేసి ఎవరిని అవమానించదు. లేదా అందరూ మనుషులే, రెడ్లని కావచ్చు, వెలమల్ని కావచ్చు, ఎందుకు అవమానించకరంగా మాట్లాడడం? మనం ఉచ్చదాగుతురా బీసీలో ఉచ్చదాగుతురా అని చెప్పేసి అంత ఘోరమైన వర్డ్స్ మాట్లాడి ఎలా అందరం మనుషులమే. ఇవాళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయి అధ్యక్షుడు ఖర్గే గారు ఎస్సీ, లోక్సభలో రాహుల్ గాంధీ గారు, వారు మళ్ళీ ఖర్గే గారే రాజ్యసభలో పక్షనేత. ఖర్గే గారు మళ్ళీ అదేవిధంగా కర్ణాటకలో పీసీ ప్రెసిడెంట్ ఎవరు? మన పీసీ ప్రెసిడెంట్ ఏమో డీకే శివకుమార్ గారు ఓసి ఉంటే ముఖ్యమంత్రి బీసీ సిద్ధరామయ్య గారు యాదవ్ కదా. మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు. ఒక్కో రాష్ట్రంలో ఒక విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాంగ్రెస్ పార్టీ ముందు ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ మన టికెట్ ఇవ్వలే అన్నకు, ఇవ్వకపోతే ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంగానే ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత పీసీ ప్రెసిడెంట్ అయ్యాడు. మరి ఎట్లా అయ్యండి, ఎందుకు చేసినట్టు ఇట్లా
ఒక్కోరు ఒకసారి అయితే మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు నాకేలే మరి నేను బాధపడనా? కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరికి ఒక్కోసారి అవకాశం ఇస్తుంది. ఒక్కొక్క అవకాశం ఇచ్చినప్పుడు పార్టీ గెలవాలి, పార్టీ మంచిగా ఉండాలి. పార్టీలో అంతర్గతంగా చర్చించి ఇంకా బీసీల కోసం ఇంకా వేరే కూడా చాలా చేయాల్సి ఉంది. బీసీలకు ఇంకా వైన్ షాపులు రిజర్వేషన్ రావాల్సి ఉంది. బీసీలకు మనం 42% ఇస్తామని చెప్పిన దాన్ని కరెక్ట్ ఇంప్లిమెంట్ చేసుకోవాలా. భవిష్యత్తులో బీసీలకు చట్టసభ రిజర్వేషన్ రావాలా. బీసీలను అన్ని రకాలుగా ముందు తీసుకుపోవాలా. ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సింది. విద్య ఉద్యోగాల పరంగా కావచ్చు, సమాజంలో గౌరవం ఇచ్చే ప్రయత్నంలో కావచ్చు. మీరు ఒక అంశం గమనించట్లేదు. ఇక్కడ ఒక బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. అది మల్లన్న లేకపోతే ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ, లేకపోతే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ అని పక్కన పెడితే పార్టీలకు అతీతంగా బీసీ సంఘాలు, బీసీ నాయకులందరూ కూడా వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇప్పుడు మేము భవిష్యత్తులో 2029 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ఉద్యమం మరింత ముదిరి బీసీ ప్రభుత్వం ఏర్పడుతుందనే భయంతో కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తుంది. కులగణనలో తగ్గించి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తుందని చెప్పి కూడా ఒక చర్చ వస్తుంది. నిజమా కాదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము గుర్తుపెట్టుకోవాలా, మేము ఎప్పుడు భయపడేటోళ్ళం కాదు, బాధపడేటోళ్ళం కాదు. ఆంధ్రలో బీసీ ముఖ్యమంత్రి, తెలంగాణలో ఓసీ, జాతీయ స్థాయిలో ఖర్గే గారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు న్యాయం, సముచిత గౌరవం ఉంటుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు చట్టసభలో రిజర్వేషను, గతంలో కేసీఆర్ గారు 34% ఉన్న లోకల్ బాడీ రిజర్వేషన్ 23% కుదించినప్పుడు ఎడివేరీలంతా. అట్లాంటి కేసీఆర్ గారు మంచోడు అయినాడు తిన్మర్మలకు. 11% తక్కువ చేసిరు కదా. వైన్ షాపులలో గౌడ్లకు రిజర్వేషన్ ఇచ్చి మేము స్వాగతించినాం. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు, మీరు స్వాగతించినాం. అదే బీసీలకు పెట్టాల్సిన ఉండే కదా, కేసీఆర్ ఎందుకు పెట్టలే? బీసీలకు నిధులు ఇవ్వలే. అదే కాకుండా బీసీని ఎంత ఘోరంగా అవమానించేది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ పెట్టేటప్పుడు ఉన్నటువంటి ఆల నరేంద్ర గారిని సస్పెండ్ చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ని అవమానించారు. కొండ లక్ష్మణ్ బాబుని అవమానించింది బీఆర్ఎస్ పార్టీ. ఈటల రాజేందర్ గారిని సస్పెండ్ చేసింది. విజయశాంతిని సస్పెండ్ చేసి పంపించారు. అట్లాంటి పార్టీ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే, బయట పెట్టని సర్వే తీర్మానం మల్లన్నకు మంచి అయింది. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు 50 రోజుల పాటు టైం ఇచ్చి 90,000 మంది ఎమ్యునరేటర్లు 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పక్కటి మంది నిర్వహించినటువంటి సర్వే మాత్రం తప్పైంది. ఎట్లా మీరు ఇంకొకటి మీకు ఏమైనా లెక్కలు ఉన్నాయి? బీసీ మైనార్టీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అంట. నేను ఎక్కడ ఇచ్చిరు అంటున్నా? బీఆర్ఎస్ పార్టీ కన్నా ఒక టికెట్ మేమే ఎక్కువ ఇచ్చినాం ఉద్యమకారులకి. లేదన్నా, నువ్వు ఉద్యమకారులకు నీ పార్టీలో మంత్రి ఉన్నా ఎమ్మెల్యేతో సమానం. మా దాంట్లో మంత్రి ముఖ్యమంత్రితో సమానం. మా పార్టీలో ఎమ్మెల్యే మంత్రితో సమానం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఎక్కడ? మీ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఎక్కడ? మీరు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు, ఫామ్ హౌస్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు, ఆడ కూర్చొని టికెట్లు ఏమో చేస్తారు. మా పార్టీలో ఒక సిస్టము, పద్ధతి, పాడు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంతర్గతంగా మాట్లాడుకుంటారు, బహిరంగ కూడా కొన్నిసార్లు మాట్లాడుకుంటారు. మీ పార్టీలో ఎక్కడిది? ఇప్పుడు మీ పార్టీలో ఎవరు ఉన్నారు ఇప్పుడు చెప్పండి? బీఆర్ఎల్పీ నేత మీరే, కేసీఆర్ గారే. బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు కేసీఆర్ గారే, వర్కింగ్ మెయిన్ కేటీఆర్ గారు. మా పార్టీలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు. మీ పార్టీకి మా పార్టీకి పోలికేనా? ఇప్పుడు 42% రాజకీయ అంటే ఏదైతే చట్టబద్ధంగా చేయనప్పటికి కూడా రాజకీయాలకు అతీతంగా మా పార్టీ తరపున 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి స్థానిక సంస్థల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్తున్నాడు. పూర్తి స్థాయిలో అన్నమాట నిలబెట్టుకునే ఛాన్సెస్ ఎంతవరకు ఇక్కడ? ప్రభుత్వము 2 రకాలు ఇక్కడ 2 రకాలు దయచేసి ఇదంతా ప్రభుత్వం 2 రకాలు ఆలోచిస్తాం. చెప్పలేదా? లేదు చెప్పేది వినండి. 42% ఇస్తామని చెప్పిన మాట వాస్తవమే. లేదు ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే చట్టమే. ఒకవేళ చట్టంలో కావచ్చు, కోర్టులు ఇంకేమైనా వచ్చి వీగిపోయినా కూడా ఖచ్చితంగా 42% బీసీలకు ఇస్తాం మేము, మీరు కూడా కట్టుబడి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రభుత్వ పరంగా చట్టం చేసి ఎలాంటి వివాదాలు రాకుండా నేనే 42% పెరిగినప్పుడేమో ఒకటి లెక్క. సెకండ్ ఆప్షన్ కూడా లేదు, వాళ్ళు ఇయ్యని వాళ్ళు ఏట్ల పని మాకు సంబంధం. మేము 42% ప్రభుత్వ పరంగా ఇచ్చే ప్రయత్నం, ఒకవేళ దానిలో ఏమైనా వివాదాలు ఇస్తే పార్టీ పరంగా ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. పార్టీ ప్రభుత్వము ఐక్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, పీసీ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ గారు, డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతారాబాబు గారు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా సమైక్యంగా బీసీలకు 42% ఇవ్వాలని ఏకైక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు. ఇక్కడ మా సమిష్టి నాయకత్వంలో ముందుకు పోతుంటే కాంగ్రెస్ పార్టీలో గొడవలు ఉన్నాయంటారు, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీ తీస్తున్నంటారు, బీసీలకు ఇయ్యదంటారు, బీసీల జనాభా తక్కువ చేసినంటారు, ఎవరికైనా చేస్తే 30 సంవత్సరాల కళ నెరవేరిస్తే దాని విషయంలో వివాదం, అన్ని వివాదాలు చేస్తే ఎట్లయితుంది? భారతీయ జనతా పార్టీ ఉంది, మరి బీసీ ప్రధానమంత్రి ఎందుకు పెడతలేదు? ఒరిగికన్నా ఎందుకు చేయలే? ఒరిగికన్నా ఇప్పుడు కులగన్నా చేయలేదు, బీసీల చట్టసభ రిజర్వేషన్ తీసుకురాలేదు, అది కాకుండా బీసీ మంత్రి శాఖను ఏర్పాటు చేసుకోలే, 50,000 కోట్ల బడ్జెట్ పెడితే బీసీలకు 2% నిధులు ఇవ్వలేదు.
ఏమనంటే బీసీ ఎంపీలు ఎక్కువ ఉన్నానంటారు, బీసీ రాష్ట్రపతిని కేంద్ర చేశారు మంత్రులు కదా, అంటారు. గిరిజన మహిళని నేను చేశారు కదా గిరిజన మహిళని రాష్ట్రపతిని. చేసింది కాదు, బీసీలకు మీరేం చేసిన అంటున్నాం. మీ గుజరాత్లు ఇచ్చేది ఎంత అండి? లోకల్ బాడీలో 10% బీసీలకు ఇచ్చింది. యూపీఎస్సీలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చింది ఎంత తెలుసా? 20% మాత్రం మీరు ఇచ్చింది. మీరు 50,000 కోట్ల బడ్జెట్లో బీసీలకు ఇచ్చింది ఎంత? 0.5% మీరు ఇచ్చింది. మీరు మాట్లాడితే ఎట్లా? అదే కాకుండా ఇప్పుడు ఆర్ కృష్ణ భారతీయ జనతా పార్టీ మరి పెట్టాలి కదా. భారతీయ జనతా పార్టీ పోని సరిపోదు కదా. మీరు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు మేము ఒప్పుకుంటాం, మీరంటే మాకు గౌరవమే. కానీ మీరు భారతీయ జనతా పార్టీ నుండి మాట్లాడితే తెలంగాణ సమాజం మేము ఒప్పుకోము. కాంగ్రెస్ పార్టీగా మేము ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాం. సరే, అంకెలు తెలంగాణ రాష్ట్రంలో ఇదివరకు కాదు, జాతీయ స్థాయిలో బీసీలో లెక్కలు లేవు. తెలంగాణలో మొట్టమొదటిసారి లెక్కలు వచ్చినాయి. ఇప్పుడు మీకు అది ఆ plus లెక్కలు point ఏందా? లెక్కలు వచ్చినందుకు లేకపోవడం సంతోషపడాలి కదా. బీసీ లెక్కలు లేకపోవడం మీకు ప్లస్ పాయింట్ ఏందండి? ప్లస్ ఎక్కడిదే మొదటి గొప్ప నిర్ణయం కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ, బీసీలకు సంబంధించి కులగణన చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప నిర్ణయం తీసుకొని బడుగు బలైన వర్గాలు న్యాయం చేయాలి ఏకైక లక్ష్యంతో ముందుకు పోతుంటే, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎక్కువన్నా కూడా బీసీలకు కులగణన చేసినప్పుడు స్వాగతిస్తావా? బీసీలో ఉత్తదాగుతారని చెప్పేసి రెడ్లని వెలమల్ని ఇష్టం వచ్చిన రోడ్డుకు వచ్చిన తిరిగితే ఏమన్నా అందరం మనసులమే కదా. ఎట్లాంటి చర్యలు ఉంటాయి మల్లన్న మీద? నీకు ఎట్లాంటి చర్య? పార్టీ పరంగా వాళ్ళలాగా మేము ఏది పడితే అది మాట్లాడము. పార్టీ పరంగా వాళ్ళని నోటీస్ ఇష్యూ చేసిరు. ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఆల్రెడీ స్కెచ్ మేము మల్లన్న లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో మంచిగా రేపు భవిష్యత్తులో బీసీలో మేలు జరిగే విధంగా వాడు ఉండాలని కోరుకుంటాం. అనిపించలేదా గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున మల్లన్న పోరాటం చేసిండు, కొంత థ్రెట్ అయిండు ఆ బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున చాలా మంది మాట్లాడుకున్నారు. మీరు పార్టీ నుంచి టికెట్ ఇచ్చిరు ఎమ్మెల్సీగా. సరే, ఆయన వ్యక్తిగతంగానో మీ పార్టీ టికెట్ ఇవ్వడం వల్లనో ఇద్దరిది కొంత ప్లస్ అయ్యి ఎమ్మెల్సీగా గెలిచిండు. మీకు అనిపించలేదా ఇట్లాంటి వ్యక్తుల్ని పార్టీలోకి తీసుకుంటే రేపటి రోజున థ్రెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఎప్పుడు అనిపించలేదా? మేము అనుకున్నది ఏంది, వాళ్ళ లాంటి వాళ్ళు వస్తే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ లాంటి వాళ్ళు అయితే లాభం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ వల్ల వాళ్ళ లాభం అయింది కదా. ఇప్పుడు లాభం అయ్యే కదా మీరు ఎమ్మెల్సీ. మరి ఎందుకు ఇండిపెండెంట్ గెలవాలి ఎమ్మెల్సీ? మీరు కాంగ్రెస్ పార్టీ తోడు ఎమ్మెల్సీ చెప్తుండు కదా, మరి ఇది కాంగ్రెస్ పార్టీ తోడు కానప్పుడు మల్లన్న అనే పేరు మీద మరి రాజీనామా చేసి అయిపోతుంది కదా. చెప్తున్నాడు. రాజీనామా చేయి. ఎందుకు ఇక? కాంగ్రెస్ వాళ్ళ గెలవలేదు కాంగ్రెస్ పార్టీ వల్ల గెలవలే కదా. అంటుండు. రాజీనామా చేసి ఇండిపెండెంట్ గెలుచుకో, మీ ఇష్టం వచ్చింది మాట్లాడుకోండి. ఎవరు వద్దన్నారు? మేము వద్దనలే కదా. ఓకే. కాంగ్రెస్ పార్టీ మీకు తోడైంది కాబట్టి మీరు గెలిచిర్రు. మరి కాంగ్రెస్ పార్టీ తోడు కానప్పుడు ఎందుకు మీరు గెలవలేదు? ఎందుకు గెలవలేదు? నేనే కాంగ్రెస్ పార్టీ తోడు కాలే. తెలవాలంటే ఏం చేయాలి? మీరు గెలిచే అవకాశాలు ఉంటేనే కదా టికెట్ ఇచ్చేది పార్టీ. గెలిచే అవకాశం ఉంటేనే ఎవరైనా పార్టీని చూస్తారు, వ్యక్తిని చూస్తారు. రెండు ఉంటాయి ఇక్కడ, పార్టీ ఉంటే వ్యక్తి ఉంటుంది. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీతో ఏం లాభం లేదు అన్నారు కదా. ఆ ఎమ్మెల్సీ రాజీనామా చేసి ఇండిపెండెంట్ గెలిచి కాంగ్రెస్ పార్టీ కాదు నేను ఇండిపెండెంట్ గెలిచిన చెప్పుకుంటే అయిపోతుంది. ఎందుకు ఇదంతా? ఓకే. అదే కాదు, కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తున్నప్పుడు మంచి అని చెప్పండి. ఎవరైనా ఇంకోటి, మీరు కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీని బహిరంగంగా అంత విమర్శలు చేసుడు, తర్వాత కొంతమందిని అవమానించే విధంగా మాట్లాడు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి నష్టమే పనులు ఎట్లా చేస్తావు? సుదీర్ఘకాలం పాటు, చాలా సంవత్సరాల కాలం పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉండాలి కదా. 10 సంవత్సరాల కాలం విధ్వంసం జరిగిన తెలంగాణను పునరుద్ధరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రుణమాఫీ చేసిన 21,000 కోట్ల రూపాయలు, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, 200 లీటర్ వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుంది. 120 కోట్ల మంది మహిళలు ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం నా చేశారు. ప్రశ్న ఏంటంటే ఇంత భయంకరమైన 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంత భయంకరమైన స్టేట్మెంట్లు చేస్తున్నప్పుడు అధికారంలో ఉన్నారు, క్యాబినెట్ ఉంది, ముఖ్యమంత్రి ఉన్నాడు, పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, ఇంత బలంగా మీరు ఉన్నప్పుడు ఎందుకు ఒక ఎమ్మెల్సీని సస్పెండ్ చేయడానికి ఇంతగానో ఆలోచిస్తున్నారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ. ఒక వ్యక్తి ఏదైనా తొందరపడో లేకపోతే ఆవేశానికి గురయో ఏదైనా కామెంట్ చేస్తున్నప్పుడు కూడా పార్టీ చూస్తూ ఉంటుంది. అలా అని చెప్పేసి ప్రతిదీ ఒక లిమిట్ ఉంటుంది, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ దాటితే క్రాస్ అయితే క్రాస్ అయింది కాబట్టి నోటీస్ ఇచ్చింది. నోటీస్ ఇచ్చింది అందుకే. ఒక పండగ వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో పండగను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ సాహసోపేత నిర్ణయం తీసుకొని చాలా మందితో కంట ఈ నిర్ణయం తీసుకుంటే దాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తే ఎట్లయితుంది? చివరిగా చెప్పండి, బీసీ సంఘాలకు కావచ్చు, బీసీ నాయకులకు కావచ్చు, తీన్మార్ మల్లన్నకు కావచ్చు, చివరిగా మీ పార్టీ తరపు నుంచి మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి. ఎవరికైనా గుర్తుపెట్టుకో, దయచేసి ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసిరన్నారు, ఒక రోజుల ఆయన లెక్కలు బయటపడలేదు. అదే కాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీసీలకు సంబంధించిన లెక్కలు లేవు. జాతీయ స్థాయిలో 2011 తర్వాత ఇప్పటివరకు కులగణన జరగలేదు. గతంలో 2011లో జరిగినా కూడా ఎస్సీ ఎస్టీ లెక్కలు మాత్రం ఉన్నాయి, బీసీల లెక్కలు లేవు. మహిళలు పురుషుల లెక్కలు మాత్రం ఉన్నాయి, ట్రాన్స్జెండర్స్ లెక్కలు లేవు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం రేవంత్ రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మాట ఇచ్చిరు. రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి సహచర క్యాబినెట్ మంత్రులు బట్టి విక్రమార్క గారు కావచ్చు, శ్రీధరబాబు గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు,
అదేవిధంగా ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారి సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకొని కులగణన చేసిర్రు. బీసీల లెక్క తేలింది. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా లోకల్ బాల్లో గతంలో 23% ఉంటే ఇప్పుడు 42% ఇవ్వబోతా ఉంది. కాదు, మేము మాట్లాడొద్దు కాదు. దయచేసి నా ప్రశ్న ఏంటంటే కులగణనకు వ్యతిరేకంగా మీరు మాట్లాడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారా, లేకపోతే ఆర్డర్ వేస్తున్నారా? మేము ఏమంటున్నాం, ఆర్డర్ కాదు, ప్రతిపక్షంలో లేరు, మీరు బతలాడుకున్నారు. దయచేసి మేము ఏం చెప్తున్నాం అంటే మంచి నిర్ణయం మంచి అని చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటప్పుడు కూడా ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో, తర్వాత డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, తర్వాత బీసీ కమిషను, ఇవన్నీ కూడా రకరకాల సలహా సూచనలు ప్రొఫెసర్తో మాట్లాడి, సంఘాలతో మాట్లాడి, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మాత్రమే ఇక్కడ సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే నిర్వహించింది కదా. మేమేదో అర్ధరాత్రి డైనింగ్ టేబుల్ మీద నిర్ణయం తీసుకొని ఫామ్ హౌస్లో ఇదే లెక్కలని చెప్పి బయట పెట్టలే. 50 రోజుల పాటు కష్టపడి, తర్వాత సమయం 1 month అయిన తర్వాత టైం 2 నెలలు చేసుకొని, తర్వాత స్క్రూటినీ చేస్తానని టైం తీసుకొని, తర్వాత అసెంబ్లీ వేదికగా లెక్కలు బయట పెట్టింది. సబ్ కమిటీ వేసారు, సబ్ కమిటీలో మెంబర్లు ఉన్నారు. చాలా పకడ్బందీ జరిగింది. ఫస్ట్ సారి తెలంగాణ రాష్ట్రంలో బీసీల రికార్డు ప్రారంభమైంది. ఇప్పటివరకు లెక్కలు లేవు. లెక్కలు లేనప్పుడు, లెక్కలు ఉంటే బీసీలకు తక్కువ చేసిందని ఒక అర్థం ఉంది. లెక్కలే లేనప్పుడు మీరు నోటి మాట ఎట్లా వెళ్తుంది? విమర్శలు చేసేటోళ్ళకి ఏం చెప్పదలుచు? విమర్శలు చేసేటోళ్ళకి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఓసీలు అయ్యి వాళ్ళు ఉండి బీసీల మేలు కోరుకున్నప్పుడు మనం బీసీలుగా స్వాగతించాల్సింది. అనవసరంగా విమర్శలు చేసి దయచేసి ప్రజా ప్రభుత్వాన్ని బదనాం చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకంటే గొప్ప నిర్ణయం తీసుకొని బీసీల మేలు కోసం, బీసీల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడతా ఉంది. దానిలో భాగంగా మహేష్ కుమార్ గౌడ్ గారిని బీసీ ప్రెసిడెంట్గా పెట్టి బీసీలకు కూడా బడ్జెట్లో అత్యధిక నిధులు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. లోకల్ బాడీలో కూడా 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అనవసరంగా భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ట్యాప్లో పడొద్దని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. బీసీ సంఘాలను కావచ్చు, తీన్మార్ మల్లనం కావచ్చు, అదే ఆర్ కృష్ణయ్య గారిని కావచ్చు, లేకపోతే జాజల శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, మా ప్రొఫెసర్లు కావచ్చు, లేకపోతే మిగతా మిత్రులు ఎవరైనా కూడా తెలంగాణ సమాజం అంతా కూడా February 4, 2025 నుంచి బీసీల రికార్డు ప్రారంభమైంది. నెక్స్ట్ పెరుగుడు తప్ప తగ్గుడు లేదు కదా. అనవసరంగా దాన్ని రాజకీయం చేసి మీ వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే మీరు ఏమైనా మాట్లాడు, మాకు అభ్యంతరం లేదు. ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీ వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా మీ స్వార్థ స్వలాభం కోసం ఏది పడితే అది మాట్లాడి రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, వెలమలం కావచ్చు, అనవసరంగా వాళ్ళని తిట్టి అనవసరంగా బీసీ సమాజాన్ని మొత్తాన్ని వాళ్ళ దృష్టిలో ద్రోహులుగా క్రియేట్ చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను.